విశాఖ వైసీపీలో ఆ ఇద్దరు నేతలది గురు శిష్య బంధం. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇరువురు మంత్రులుగా పనిచేసిన వారే. అప్పట్లో పోటీ పడి మరి రాజకీయ ప్రత్యర్థులపై పవర్ఫుల్ పంచెలు వేశారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత గురువు సైలెంట్ అయ్యారు, శిష్యుడు చెలరేగిపోతున్నారు. ఇంతకీ విశాఖ ఫ్యాన్ పార్టీలో ఆ గురు శిష్యులెవరు? ఒకరు యాక్టివ్గా, మరొకరు ఇన్యాక్టివ్గా ఉండడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేర్లు. ఇద్దరిది గురుశిష్య బంధం. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు శిష్యుడవుతారు. వైసీపీలో పవర్లో ఉన్నప్పుడు ఇద్దరు క్రియాశీలకంగా ఉన్నారు. కానీ పార్టీ ఓటమి తర్వాత గుడివాడ యాక్టివ్ గా ఉంటే అవంతి క్రియాశీలకంగా లేరు. అమర్నాథ్ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే అవంతి సైలెంట్ అయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. అవంతి శ్రీనివాస్ కు వ్యాపారాలు ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి. నోరిప్పితే ప్రభుత్వం ఎక్కడ పీక నొక్కుతుందోననే టెన్షన్ పట్టుకుంది. అందుకే మౌనంగా ఉంటున్నారట. ఇక గుడివాడ అమర్నాథ్ ఇందుకు భిన్నమైన పరిస్థితి. దీంతోనే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఇచ్చిన జిల్లా అధ్యక్ష పదవితో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్ కు పలు విషయాల్లో సారూప్యత ఉంది. జగన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఫస్ట్ హాఫ్ లో అవంతికి మంత్రిగా అవకాశం ఇస్తే సెకండ్ హాఫ్ లో గుడివాడకు పదవి దక్కింది. ఇరువురిది ఒకే సామాజిక వర్గం. గుడివాడ అమర్నాథ్ పక్కా లోకల్, అవంతి శ్రీనివాస్ స్థానికేతరుడు. అయినా ఇద్దరు ఉమ్మడి విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే. టీడీపీలో ప్రజాప్రతినిధులు పనిచేశారు. 2014లో అవంతి అనకాపల్లి తెలుగుదేశం ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ముందు సైకిల్ పార్టీకి రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీలోకి జంప్ అయ్యారు. అప్పట్లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. గత ఎలక్షన్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. ఇక గుడివాడ అమర్నాథ్ జీవీఎంసీ తెలుగుదేశం కార్పొరేటర్ గా పనిచేసేవారు. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తన గురువు అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. 2019లో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అమర్నాథ్ గత ఎన్నికల్లో గాజువాక బరిలో దిగి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అవంతి శ్రీనివాస్ అసలు పేరు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అవంతి విద్యా సంస్థల నిర్వహణతో అవంతి శ్రీనివాస్ గా పాపులర్ అయ్యారు. గుడివాడ అమర్నాథ్ అవంతి కాలేజీలోనే బీటెక్ చదివారు. అందుకే అవంతిని గురువు అని, గుడివాడ శిష్యుడని పార్టీలో అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. గత ఎన్నికల్లో ఓటమి వైరాగ్యం నుంచి గుడివాడ త్వరలోనే బయటపడి జనంలోకి వస్తుంటే అవంతి ఇంకా పార్టీ కార్యాలయం గడప తొక్కటం లేదు. కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. వైసీపీ అధినేత జగన్, రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి విశాఖ వచ్చినా అవంతి దూరంగానే ఉన్నారు. ఫ్యాన్ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాసరావు అధికార మత్తులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ను ఇష్టానుసారంగా విమర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అభాసు పాలయ్యారు. కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత కామ్ అయ్యారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే తన విద్యా సంస్థలకు ఏ గతి పడుతుందోనన్న భయంతో సైలెంట్ అయ్యారు. కానీ గుడివాడ అమర్నాథ్ మాత్రం కూటమి సర్కారుపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఓటమి తర్వాత ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాం, కారణాలను సమీక్ష చేసుకుంటామని ముందుగా చెప్పింది గుడివాడ అమర్నాథే. ప్రభుత్వ విధానాలను విమర్శించే విషయంలో ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. కానీ స్వరంలో తేడా ఉంది. గతంలో వాడివేడి విమర్శలు చేసిన అమర్నాథ్ ఇప్పుడు కొంత సాఫ్ట్ కార్నర్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దత్త తండ్రి, దత్తపుత్రుడు అన్న డైలాగ్స్ కొట్టేవారు. ఇప్పుడు ఈ పదాలు పెదవి నుంచి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిలను రాజకీయంగా టార్గెట్ చేశారు. ఫ్యాన్ పార్టీ పవర్ లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ ఒకేలా మాట్లాడుతున్నారు. తన గురువు అవంతి శ్రీనివాస్ మాదిరిగా అమర్నాథ్ కు అధికారికంగా వ్యాపారాలు లేవు. అందుకే కూటమి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారని టాక్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న అమర్నాథ్ కు విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించింది పార్టీ హైకమాండ్. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. గురు శిష్యుల వ్యవహారంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అవంతి మళ్లీ యాక్టివ్ అవుతారో లేదో చూడాలి.